सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ సోమవారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా 5వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వారు వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు భగవంతుని పూజతో పాటుగా భగవంతుడికి నైవేద్యం కూడా సమర్పిస్తుంటాం కదా. ఆ విధంగా మనకున్న సమస్యను బట్టి ఎటువంటి ఫలాలను అంటే ఎటువంటి పండ్లను భగవంతుడికి నైవేద్యంగా పెడితే మన పనులు ముందుకు సాగుతాయి అన్న అంశంలో భాగంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవ్వాలి, ఆ పనులు త్వరితగతిన పూర్తి అవ్వాలి అంటే ఎటువంటి ఫలాలను భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 20వ తారీఖు ఏప్రిల్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శుద్ధ విదియ రాత్రి 9:09 వరకు, నక్షత్రం భరణి పగలు 3:11 వరకు, తదుపరి కృత్తిక, వర్జం రాత్రి 2:50 నుంచి 4:23 వరకు, దుర్ముహూర్తం పగలు 12:22 నుంచి 1:12 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:54 నుంచి 3:44 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవో ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు నూతన పనులు ప్రారంభం చేస్తారు, ఆలోచనలు కూడా అమలు చేస్తారు. ఎంతటి వారైనా సరే మాటలతోటి చేతులతోటి ఆకట్టుకుని తమ పనులు పూర్తి చేసుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు, దేవాలయాలు కూడా మేషరాశి వారు సందర్శిస్తారు. స్థిరాస్తి కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా నెరవేరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు, పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కాస్వచ్చ రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రుణదాతల ఒత్తిడులు అధికమవుతాయి. రాబడి తగ్గడం వల్ల కొంతవరకు నిరాశ కూడా కలుగుతుంది. ప్రయత్నాలన్నీ కూడా నిదానంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉంటాయి. బంధువులతోటి స్నేహితులతోటి కూడా కలహాలు ఏర్పడతాయి. ప్రయాణం చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపారంలో నిరుత్సాహం అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. రాజకీయ వైద్య రంగాల వారికి గందరగోళంగా గడుస్తుంది. సినీ కళాకారులు అవకాశాలు కొన్నింటిని చేజార్చుకుంటారు. విద్యార్థులకు కూడా కొంత గందరగోళ పరిస్థితులు తప్పవని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు మరింత అధికమవుతాయి. కావున మహిళలు జాగ్రత్త వహించాలి. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాస్వచ్చ రంగు తెలుపు రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా నెరవేరుతాయి. కష్టానికి తగిన ఫలితం ఈరోజు వీరికి కనిపిస్తుంది. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా పూర్తవుతాయి. విలువైన వస్తువులు కూడా సమకూర్చుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. అందరిలో కూడా తమ ప్రత్యేకతను నిలుపుకుంటారు. వీరి ఊహలన్నీ కూడా నిజమవుతాయి. ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా సంతృప్తినిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు. విద్యార్థులు నూతన పరిశోధనలో విజయం సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసవచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో వీరికి ఎటువంటి పరిస్థితి కూడా ఎదురుండదు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. ఆప్తుల సలహాలు కూడా స్వీకరిస్తారు. వీరి అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. సినీ, టీవీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి బంధు విరోధాలు ఏర్పడతాయి. ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. ప్రయాణాలు కూడా వాయిదా వేస్తారు. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి అవకాశాలు తగ్గుముఖం పడతాయి. సినీ కళాకారులకు అవకాశాలు చివరి క్షణంలో చేజారుతాయి. విద్యార్థులు వారి శ్రమ ఫలించకపోవడం వల్ల కొంతవరకు డీలా పడతారు. ఇక సింహరాశి వారికి ఇవాళ కాస్వచ రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. దూర ప్రయాణం కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. బంధుమిత్రులతోటి లేనిపోని వివాదాలు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. తీర్థయాత్రలు చేస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. కష్టం వీధి ఫలితం వేరొకరిగా ఉంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు, చేర్పులు. రాజకీయ, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కక నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. శత్రువులు సైతం స్నేహితులుగా మారుతారు. భాగస్వామ్య వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగుల వారికి పని భారం తగ్గుముఖం పడుతుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులు అవార్డులు కూడా దక్కించుకుంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా అంగారక స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఓర్పుతో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడేందుకు కృషి చేస్తారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగుల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు కొన్ని అందుతాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధిత విషయాల్లో లాభం చేతికంతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ, సాయిబాబా వారిని కానీ పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా ధనురాశి వారు ఎదుర్కొంటారు. ఒక సంఘటన వీరినిట్టే ఆకట్టుకుంటుంది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు. పారిశ్రామిక, రాజకీయ రంగం వారికి అసంతృప్తి అధికమవుతుంది. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు ఈరోజు మరింత నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు అధికమవుతాయి. బంధువుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుంచి కూడా కొన్ని గట్టి సమస్యలను ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ, టీవీ కళాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు అందిన అవకాశాలు సైతం జారవిడ్చుకుంటారు. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారు నూతన విషయాలు కొన్ని గ్రహిస్తారు. ప్రముఖులతోటి కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. అందరిలో కూడా గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ పారిశ్రామిక రంగం వారికి ఒత్తిళ్లు తొలగుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలు విఫలమవుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు తెలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో అవాంతరాలు అధికమవుతాయి. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు పట్టుదలతోటి ముందుకు సాగడం చాలా మంచిది. మహిళలకు మానసిక ఆందోళన వెంటాడుతుంది. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మీన రాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కానీ రాఘవేంద్ర స్వామివారిని కానీ పూజించడం ఈరోజు చాలా మంచిది. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేస్తున్నారు లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పొచ్చు. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటున్నారో వారు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివపార్వతులు ఇద్దరికీ కూడా యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత కొద్దిగా మనం సంఖ్యాశాస్త్ర విశిష్టత గురించి, అందులో ప్రధానంగా మన పుట్టిన తేదీ ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా జీవితంలో రాణిస్తాము, మన బలాలేంటి బలహీనతలేంటి అన్న అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో 5వ తారీఖున జన్మించిన వారి గుణగణాలు తెలుసుకుందాం. అంటే జనవరి 5, ఫిబ్రవరి 5, మార్చి 5 ఈ విధంగా డిసెంబర్ 5 దాకా ఎవరైతే 5వ తారీఖున జన్మించారో వారి గుణగణాలు, వారి బలాలు, వారి మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది, వీరు ఎటువంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 5 అనగానే సంఖ్యాశాస్త్ర ప్రకారం చెప్పంటే బుధగ్రహ ప్రభావం వీరికి జీవితాంతం ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి బుధగ్రహం అంటే వ్యాపార గ్రహంగా చెప్తాము. అదేవిధంగా తెలివితేటలకు సంబంధించిన గ్రహంగా, జ్ఞాపక శక్తికి సంబంధించిన గ్రహంగా చెప్తాము. మంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి వ్యాపారం చేసే లక్షణాలు అధికంగా ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి వ్యాపారంలో చక్కగా రాణిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అతనికి తెలివితేటలు అధికంగా ఉన్నాయి. తన దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి చాకచక్యంగా వ్యవహరించి తెలివితేటలతోటి సమయస్ఫూర్తితోటి వ్యవహరించి అందులో డబ్బులు సంపాదించని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. అందుకే బుధగ్రహాన్ని చంద్రగ్రహాన్ని వ్యాపార గ్రహంగా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం కూడా. అందులో ప్రధానంగా ఇక్కడ 5వ తారీఖు వారి విషయానికి వస్తే వీరికి తెలివితేటలు అన్నది స్వతహాగా వచ్చి ఉంటాయని చెప్పవచ్చు. ఇటువైపు చదువులో అంటే అకాడమిక్ వైపు చూసినా లేకపోతే చేస్తున్న వృత్తి వ్యాపారంలో చూసినా కూడా ఎంతటి కష్టసాధ్యమైన సమస్య వచ్చినా, ఎంతటి క్లిష్టసాధ్యమైన సమస్య వచ్చినా 10 మంది ఇక ఈ పని మేము చేయలేము, ఈ సమస్యను మేము పరిష్కరించలేము అని చెప్తే కూడా వీరు కేవలం చిటికలో అంటాం చూసారా, ఆ సమస్యకు పరిష్కారం చెప్పగలగా నేర్పరితనం వారికి ఉంటుందని చెప్పొచ్చు. అంటే వారు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిలో వారికి ఆ విధమైన తెలివితేటలు ఉంటాయి. ఎవరి దగ్గర ఎలా ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ చిరునవ్వు చిందించాలి, ఎక్కడ కొంతవరకు ముఖంలో కోపాన్ని కనిపించనీయాలి అని చెప్పి దాంట్లో వీరి అందివేశం చేయగా చెప్పవచ్చు. అంటే మనం ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నాం అనుకోండి, ఎదుటి వ్యక్తులు కొంతవరకు చులకనగా తీసుకోవడం, మనల్ని ఇంకోలా అనుకోవడం జరుగుతుంది. అలా అని చెప్పి ఎప్పుడు చిరుబుర్లాడుతూ కోపంగా ఉన్నామనుకోండి, ఎదుటి వ్యక్తులు ఇంకోలా అనుకుంటారు. అలా ఈ 5వ తారీఖున జన్మించిన వారి విషయానికి వస్తే ఇందాక చెప్పుకున్నాం కదా, బుధగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుంది. అందుచేత ఏంటంటే ఎక్కడ నవ్వుతూ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ కోపం ప్రదర్శించాలి, ఎక్కడ చికాకు ప్రదర్శించాలి, ఇవన్నీ కూడా ఏంటి స్వతహాగా ఒక నటుడికి ఎలా వస్తాయో చూడండి ఈ లక్షణాలు, అవన్నీ కూడా వీరికి ఉంటాయని చెప్పవచ్చు. అంటే నటులో ఒక హీరోను మనం ఎవరినో ఒక ఆర్టిస్ట్ని తీసుకున్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు కోపంగా నటిస్తారు, నవ్వాల్సినప్పుడు నవ్విస్తుంటారు. ఈ విధంగా ఈ 5వ తారీఖు జన్మించడానికి స్వతహాగా ఇటువంటి అలవాట్లు ఉంటాయని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తుల దగ్గర నవ్వుతూ ఎంతవరకు మాట్లాడాలి, లేదు ఇక్కడ నవ్వితే పని అవ్వదు, కొంచెం కోపంగా ఉండాలంటే కోపంగా ఉంటాం, కొంత మూర్ఖంగా ప్రవర్తించాలంటే కొంత మూర్ఖంగా ప్రవర్తించడం, కొంచెం గట్టిగా ప్రవర్తించాలంటే గట్టిగా మాట్లాడడం,
చేయడం, ఈ విధంగా వీరి దగ్గర సకల కళలు ఉంటాయని చెప్పొచ్చు. వీటిని ప్రత్యేకంగా వీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు వీరికి ఇవి స్వతహాగా ఇచ్చినటువంటి అంశాలుగా చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తుల దగ్గర పనులు చేయించుకోవడంలో వీరు చాలా వరకు కూడా నేర్పరితనం కలిగిన వ్యక్తులుగా చెప్పొచ్చు. వీరిని ఒక మాటలో చెప్పాలంటే ఏకసంతాగ్రహాలుగా కూడా చెప్పొచ్చు. అంటే వీరికి ఇష్టమైనటువంటి సబ్జెక్టు, ఇష్టమైనటువంటి టాపిక్ ఏదైనా ఉందనుకోండి, ఒక్కసారి చెప్తే చాలు దాన్ని వెంటనే గ్రహించగలుగుతారు. తర్వాత మనం ఒక 10 సంవత్సరాల తర్వాత కనిపిస్తే కూడా ఆ టాపిక్ గురించి చక్కగా మాట్లాడగలుగుతారు. 10 మందిని తమకున్నటువంటి సమయస్ఫూర్తి, తెలివితేటలు, హాస్య, చతురత ఇటువంటి వాటితోటి ఆకర్షించుకుంటారు. 10 మంది కూడా వీరి సాన్నిహిత్యాన్ని ఎక్కువగా కోరుకుంటారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చెప్పాలంటే సర్దుకుపోయే మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులు కానీ, లేదంటే సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ ఏదైనా వీరికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కూడా సాధ్యమైనంత వరకు అని చెప్పొచ్చు సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక చోట కూర్చొని ఏదన్నా పని చేయాలి, ఒకే పని చేయాలి అని చెప్తే మాత్రం 5వ తారీఖున జన్మించిన వారికి స్వతహాగా ఇష్టం ఉండదని చెప్పొచ్చు. ఎప్పుడు బయట తిరుగుతూ ఉండాలి, ప్రపంచాన్ని చూడాలి, లోకాన్ని చూడాలి, లోక జ్ఞానాన్ని పెంచుకోవాలి అన్న వైపుగా 10 ఊర్లకు తిరగాలి, 10 ఊళ్ళలో జరిగే వింతలు, సంఘటనలు తెలుసుకోవాలి. ఇటువైపు జిజ్ఞాస వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రయాణం చేయడం అంటే కూడా వీరికి మక్కువ ఎక్కువని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఎప్పుడు ఒకే ఆఫీస్కి రావడం, ఒక చైర్లో కూర్చోవడం, ఒక పని చేస్తుండడం వీరికి ఏమాత్రం కూడా నచ్చదు. రకరకాల సమస్యలు ఉండాలి, పలు రకాలుగా వాటిని వారు పరిష్కరించాలి. ఇప్పుడు కొత్తదనం కోసం కూడా ఎక్కువగా వీరు తాపత్రయపడుతుంటారని చెప్పవచ్చు. ఇక వీరికి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు బోర్ కొట్టిందనుకోండి, వెంటనే ఇంకా ఆ పని నుంచి బయటకు వెళ్ళిపోవడం కానీ, లేదా దాన్ని వదిలేయడం కానీ ఎక్కువగా చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఉద్యోగం చేసేవారు ఎవరన్నా ఉంటే, అంటే 5వ తారీఖున జన్మించే వారు ఉద్యోగం చేయాల్సిన వారు ఉంటారు, వ్యాపారం చేసేవారు ఉంటారు, ఇందాక చెప్పిన నటులు ఉంటారు, లాయర్స్ ఉంటారు. కానీ వీరికి ఏదైనా చేస్తున్న పని ఏమాత్రం కూడా బోర్ కొట్టిందనుకోండి, ఇంకా అక్కడ నిరాశగా లేచేసి ఆ పని అక్కడితో వదిలేసి రావడం ఎక్కువగా చేస్తుంటారు. దీనివల్ల జీవితంలో కొంతవరకు వీరు అమూల్యమైనటువంటి డబ్బును కావచ్చు, సమయాన్ని కానీ కోల్పోవడం జరుగుతుంది. ఈ విషయం పట్ల చిన్నప్పటి నుంచి కూడా కొంతవరకు వీరు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒకే పని చేయంటే వీరికి ఇష్టం ఉండదు. కాబట్టి కొంతవరకు వీరు చూస్ చేసుకునేటువంటి వృత్తులు కూడా జాగ్రత్తగా చూస్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కొంచెం క్రమశిక్షణతో మెలగడం కూడా వీరు అలవాటు చేసుకోవాలి. చూడండి, వీరికి భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం, హాస్య చతురత అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు క్రమశిక్షణ పాటించడానికి పెద్దగా వీరు ఇష్టపడరు. ఏముందిలే, వెళ్ళాలి కదా ఆఫీస్కి, ఒక అరగంట వెనక ముందు వెళ్దాం, నా పని నేను చేయాలి కదా అని చెప్పి చేస్తారు. కాకపోతే వీరు గొప్పతనం ఏంటి, అందరూ గంటలు చేసే పని వీరు 10 నిమిషాల్లో చేస్తారు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ ఎవరినో వీరు పై ఆఫీస్ ఉన్నప్పుడు ప్రతి ఉద్యోగి కూడా ఉదాహరణకు 9 ఆఫీస్కి రావాలి అని చెప్పి కోరుకున్నాను అనుకోండి, వీరు ఆ సమయ పాలన పాటించరు. క్రమశిక్షణ పెద్దగా వీరికి ఇష్టం ఉండదు. నాకు ఇచ్చిన పని నేను చేసి పెట్టాలి కదా, అందరూ ఒక రోజులో చేస్తే నేను 1 గంటలో చేస్తానని చెప్పి వాదిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంతవరకు క్రమశిక్షణను కూడా వీరు అలవాటు చేసుకుని పై స్థాయి అధికారులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు పెద్దలతో ఎవరితోనే కూడా ప్రవర్తించేటప్పుడు వారికి అనుకూలంగా కొంతవరకు మార్పు చేర్పు చేసుకుంటే వీరి జీవితం సుఖమయంగా గడుస్తుంది. ఇక ఒక్కొక్కసారి వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, తెలివితేటలే కొంతవరకు వీరిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారు భాగస్వామ్యుల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు లేదా నాకు అన్నీ తెలిసిన భావన ఏదైతే అధికంగా ఉంటుందో దీనివల్ల కొన్ని సందర్భాల్లో వీరి తెలివితేటలు వికటించడం కూడా జరుగుతుంది. దీనివల్ల వీరికి ఇబ్బందులు కూడా రావచ్చు. కాబట్టి ప్రధానంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ఒకవేళ వ్యాపార వర్గాల వారు ఉంటే భాగస్వామ్యులను పూర్తిగా నమ్మకుండా ప్రతిరోజు కూడా ఆ వ్యాపారం స్థలానికి వెళ్ళి కొంతవరకు అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలను గ్రహిస్తూ రావడం మంచిదని చెప్పవచ్చు. మరొక భగవంతుడు ఇచ్చిన వీరికి ఇంకో గొప్ప వరం ఏంటంటే, వీరు ఏదన్నా ఒక కష్టంలో, ఇబ్బందులో ఉన్నారు అంటే వీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. తమకు తాముగా వచ్చి సహాయం చేసేటువంటి స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అధికంగా ఉంటారని చెప్పవచ్చు. చూడండి, ఇది ఎంత గొప్ప విషయమో. భగవంతుడు వీరికి ఇన్ని సుఖాలు ఇన్ని ఇస్తూ దీంతో పాటుగా మంచి స్నేహితుల్ని, వీరు అడగకపోయినా వీరికి కష్టంలో ఉంటే వెంటనే వచ్చి సహాయం చేసేటువంటి స్నేహితుల్ని లేదా కుటుంబ సభ్యులను కూడా భగవంతుడు వీరికి ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా కష్టం, నష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆ సహాయం చేయడం, ఎవరో వచ్చి ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేయడం చేస్తారు. అదేవిధంగా వీరి జీవితం చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో గడుస్తుందని చెప్పవచ్చు. ఇక వీరి ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే ప్రధానంగా నరాల సంబంధిత రుగ్మతలు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. వీరికి కూడా నిద్ర సమస్య కాస్త అధికంగా ఉంటుంది. సమయానికి నిద్రపోకపోవడం, లేదా ఎక్కువసేపు నిద్రపోవడం, లేదా నిద్ర రాకుండా ఉండడం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా వీరికి నరాల బలహీనత, ఇతరత్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఇక అదేవిధంగా కొంతవరకు మనసును ఏకాగ్రతగా నిలిపి పనిచేసే అలవాటు చేసుకోవడం కొంతవరకు వీరికి మెజని చెప్పొచ్చు. ఇక వీరికి కలిసి వచ్చే రోజుల విషయానికి వస్తే బుధవారం, శుక్రవారం ఈ 2 రోజులు కూడా వీరికి చక్కగా కలిసి వస్తాయి. అదృష్ట రంగుల విషయానికి వస్తే లైట్ గ్రే కలరు, ఆకుపచ్చ కలరు, అదేవిధంగా
తెలుపు రంగు వీరికి అదృష్టాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. వీలున్నంత వరకు కూడా వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, లక్ష్మీ నరసింహస్వామి వారిని యథాశక్తిగా పూజించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం జీవితాంతం ఈ 5వ తారీఖున జన్మించిన వారికి మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవడానికి, ఆ పనులు ఆలస్యం లేకుండా పూర్తవడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో మనం ఏవో పనులు ప్రారంభం చేస్తుంటాం, ఆ పనులు ఏదో ఒక కారణం చేత మధ్యలో ఆగిపోతుంటాయి. అది ఒక గృహ నిర్మాణ ప్రయత్నం కావచ్చు, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కూడా కావచ్చు. ఈ విధంగా పనులు ఎవరికైతే ఎక్కువగా పెండింగ్లో పడిపోతున్నాయో అటువంటి వారు పాటించాల్సినటువంటి ఒక చక్కటి పరిహారం అంటే వారి ఇష్టదైవానికి కమలా పండు నైవేద్యంగా సమర్పించి ఈ విధంగా 21 రోజుల పాటు ఆ ఇష్టదైవానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేస్తే, ప్రతిరోజు కూడా కమలా పండు నైవేద్యంగా సమర్పిస్తే ఈ ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ప్రారంభమవడానికి, ఆ తర్వాత కూడా భవిష్యత్తులో పనులు ఆగిపోకుండా ఆ పనులు త్వరితగతిన పూర్తవడానికి ఈ కమలా పండు నైవేద్యంగా సమర్పించడం చాలా చక్కటి పరిహారంగా అందరికీ చెప్పవచ్చు. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.